విజయవాడ నగరంలో సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా కొనసాగుతున్నాయి. పేద ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని భవానీపురం జోజినగర్లోని అద్భుత బాలయేసు పుణ్యక్షేత్రంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. కంటి పరీక్షలు, దంత వైద్యం, ఈసీజీ, బీపీ, షుగర్ పరీక్షలతో పాటు అవసరమైన మందులను కూడా ఉచితంగా అందించారు. విజయవాడ కాథలిక్ పీఠం మరియు పలు సేవా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై సేవలను వినియోగించుకున్నారు. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి ప్రత్యేకంగా కంటి, హృదయ, అలాగే పంటి రకరకాలైనటువంటి వ్యాధులకు చికిత్స అనేటువంటిది ఉచితంగా చేయటానికి ప్రీ మెడికల్ క్యాంప్ అనేటువంటిది ప్రత్యేకంగా ఇక్కడ పెద్దల ద్వారా అలాగే ఉమెన్ కౌన్సిల్ ద్వారా ఏర్పాటు చేయబడింది. ఈరోజు ఎంతోమంది వచ్చి ఉచితంగా కావలసినటువంటి టెస్టులు చేయించుకోవటానికి ఇక్కడ మరి ఇన్ఫాంట్ జీసస్ చర్చి నుంచి ఈ కార్యక్రమం నిర్వర్తించబడతా ఉంది. వచ్చినటువంటి వారందరూ కూడా మేలు పొందుకొని వెళుతూ ఉన్నారు. ఇంకా రావాల్సినటువంటి వాళ్ళు కూడా వచ్చి ఈ చక్కని కార్యక్రమంలో పాలు పంచుకొని శారీరకమైనటువంటి స్వస్థతలు పొందాలని మనసారా కోరుకుంటూ ఉన్నాం. దీనికి ప్రోత్సహించినటువంటి ఈ డాక్టర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు, అభినందనాలు తెలియజేస్తున్నాం. వచ్చినటువంటి మీడియా వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎన్నాళ్ళ నుంచో ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని మా పెద్దలు పితా కుమార్, అలాగే ఝాన్సీ, అలాగే మరీదళ వాళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి ముందుకొచ్చారు. మరి ఆ విధంగా జరుగుతూ ఉంది. దేవుడు ఇక్కడికి వచ్చినటువంటి వారందరికీ కూడా శారీరకమైనటువంటి స్వస్థలు వస్తగాలని మనసారా కోరుకుంటూ ఉన్నాను. దేవుడు మేము దీవింతురుగాక. ఒక మనిషికి అవసరమైనటువంటి అన్ని టెస్టులు కూడా ఉచితంగా చేయబడుతూ అవసరమైన వారికి మరి ఉచితంగా మందులు అందిస్తూ మరి రక్త పరీక్ష కానీ, ఈసీజీ కానీ ఇంకా అనేకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి పరీక్షలు చేస్తూ మరి వారికి ఈ యొక్క మెగా మెడికల్ క్యాంప్ నందు ఈ విజయవాడలోని ప్రత్యేకమైనటువంటి హాస్పిటల్స్ వారు ఎంతో ప్రత్యేకమైనటువంటి సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. మరి యొక్క సహకారాన్ని మన విచారణలోని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవాలాగన ఇప్పటికి వచ్చిన వారందరికీ మరి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఇంకా ఎవరైనా రావాలి అనుకుంటే వారు కూడా సకాలంలో వచ్చి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుచు